హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా ఒక అవార్డు గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఆ అవార్డు వచ్చేసి వరల్డ్ ఫుడ్ ప్రైజ్. చాలా ఇంపార్టెంట్ అండి. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది 2024 సంవత్సరంలో ఈ యొక్క అవార్డును అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఎవరికి ప్రకటించారనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అంటే ప్రపంచ వ్యవసాయాన్ని వైవిధ్యాన్ని పరిరక్షించేందుకోసం విత్తనాలను భద్రపరచాలనేటువంటి లక్ష్యంతో కృషి చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులకి ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది ప్రకటించడం జరిగింది. అందులో ఒకరు అమెరికా దేశస్థులైనటువంటి కేరీ ఫోలర్. చాలా ఇంపార్టెంట్ అండి. వీరిద్దరి పేర్లను గుర్తుంచుకోండి. అమెరికా దేశానికి చెందినటువంటి ఒక దౌత్యవేత్త అయినటువంటి కేరీ ఫోలర్కి, అదేవిధంగా జెఫ్రీ హటిన్లకి. ఓకేనా, మరొకసారి చూడండి. అమెరికా దేశానికి సంబంధించినటువంటి కేరీ ఫోలర్కి, అదేవిధంగా జెఫ్రీ హటిన్లకి. ఈ యొక్క జెఫ్రీ హటిన్ అనేటువంటి వ్యక్తి బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి వ్యవసాయ శాస్త్రవేత్త. వీరిద్దరికీ కూడా ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అనేది 2024 సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. ఎందుకోసం ప్రకటించారు వీరిద్దరికీ అంటే, వీరు విత్తనాలను భద్రపరిచేందుకోసమై ఆర్కిటిక్ సర్కిల్స్లోని చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. వీరు విత్తనాలను భద్రపరిచేందుకు ఆర్కిటిక్ సర్కిల్లోని నార్వేజియన్ దీవిలో స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ని నిర్మించారు. మరొకసారి చూడండి. వీరు విత్తనాలను భద్రపరచడం కోసం ఆర్కిటిక్ సర్కిల్లో నార్వేజియన్ దీవిలో స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ను నిర్మించడం జరిగింది. వీరు 2008 నుంచి దాదాపుగా ప్రస్తుతం వరకు కూడా 12.5 లక్షల విత్తనాల శాంపిల్స్ని భద్రపరచడంతో వీరు చేస్తున్నటువంటి సేవను గుర్తించినటువంటి ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వారు 2024 సంవత్సరానికి వీరిరువురికి కూడా ఈ యొక్క అవార్డుని ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం 2024కి వీరిద్దరూ అంటున్నాం, కేరీ ఫోల్డర్ మరియు జెఫ్రీ హటిన్లు అంటున్నాం. ఎగ్జామినర్ గత సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని ప్రశ్న రూపొందించినట్లయితే గత సంవత్సర గ్రహీత కూడా మనకు తెలిసి ఉండాలి. కాబట్టి 2023 గ్రహీత వచ్చేసి ఏడి కుహ్ను అనేటువంటి వ్యక్తి. ఇతడు USA దేశానికి సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని 1986 సంవత్సరంలోనే ప్రకటించడం జరిగింది నార్మన్ బోర్లాంగ్ గారు. ఈ నార్మన్ బోర్లాంగ్ అనే వ్యక్తి మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. ఏ విధంగా అంటే ప్రపంచంలో హరిత విప్లవానికి సంబంధించినటువంటి పితామహుడు ఈ యొక్క నార్మన్ బోర్లాంగ్ అనేటువంటి వ్యక్తి. అదే భారతదేశ హరిత విప్లవ పితామహుడైతే MS స్వామినాథన్ గారు. ఇతడు 2023 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో MS స్వామినాథన్ గారు మరణిస్తే అతడి సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2024 సంవత్సరంలోనే భారతరత్న అవార్డును కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ యొక్క అవార్డుని 1986 సంవత్సరంలో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని 1986 సంవత్సరంలో ప్రకటించడం జరిగింది నార్మన్ బోర్లాంగ్. అయితే ఈ యొక్క అవార్డుని 1987 సంవత్సరం నుంచి ప్రదానం చేయడం జరుగుతుంది. అలా తొలిసారిగా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డుని దక్కించుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే MS స్వామినాథన్ గారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అదేవిధంగా వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అంటున్నాం కాబట్టి ప్రపంచ ఆహార దినోత్సవాన్ని కూడా ప్రతి ఏటా ఏ రోజున జరుపుకుంటారని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు ప్రశ్నలు రావడం జరిగింది. కాబట్టి ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అక్టోబర్ 16వ తేదీన ప్రతి ఏటా కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇటీవల కాలంలో మరొక అంశం అండి. ఇటీవల కాలంలో మనం తరచూ న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటున్నాం. ఒక ఇంటర్నేషనల్ అంశం అండి. భారత్కు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి నేపాల్ దేశం కూడా భారత్తో తమ యొక్క శత్రుత్వాన్ని పెంచుకోవాలనేటువంటి అంశం పైన చాలా రోజులుగా ఒక వివాదం అయితే
చెలరేగుతుంది. ఆ వివాదం ఏంటి అంటే నేపాల్ దేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను తమ దేశ భూభాగాలుగా చూపించుకోవడం జరుగుతుంది. దీనిపైన ఇటు భారత్కి ఇటు నేపాల్ మధ్య చాలా కాలంగా వివాదాస్పదంగా అంశం అనేది మారింది. మళ్ళీ కూడా కొత్తగా నేపాల్ ప్రభుత్వం మళ్ళీ అదే అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. అసలు ఏమైంది అనే అంశాలని డిస్కస్ చేద్దామండి. నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపైన 3 కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించినటువంటి దేశ రాజకీయ పటం ముద్రించుకున్నట్లు ప్రకటించిందండి. ఏం లేదండి, నేపాల్ దేశం అనేది తన యొక్క కరెన్సీ నోటు పైన 3 భూభాగాలని ముద్రించుకోవడం జరిగింది. అయితే ఆ కొత్తగా నేపాల్ దేశం 3 భూభాగాలను ముద్రించుకుంటే మన భారత్కు సంబంధించి ఏంటి సమస్య అంటే ఆ 3 భూభాగాలు కూడా భారతదేశానికి సంబంధించిన భూభాగాలని నేపాల్ దేశం తన భూభాగాలుగా ముద్రించుకోవడంతో ఈ యొక్క వివాదం అనేది తలెత్తడం జరిగింది. కాబట్టి నేపాల్ దేశం నూతనంగా ముద్రించుకున్నటువంటి 3 భారత భూభాగాలు ఏవి అనేవి చూద్దామండి. నేపాల్ భారతదేశానికి సంబంధించిన 3 భూభాగాలు ముద్రించుకుంది అంటున్నాం కదా. ఆ 3 భూభాగాలు ఏంటి అంటే ఒకటి వచ్చేసి లిపులేకి, మరొకటి లింపియాదురా, మూడవది కాలాపాని. ఈ 3 భూభాగాలను కూడా నేపాల్ దేశ 100 రూపాయల కరెన్సీ నోటు పైన ముద్రించుకోవడంతో దీనిపైన భారత్ తీవ్రంగా దీనిని వ్యతిరేకంగా స్పందించడం జరిగింది. ఈ యొక్క 3 భూభాగాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే సిక్కిం రాష్ట్రంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క నేపాల్ దేశానికి గురించి జియోగ్రఫీ పరంగా కొన్ని అంశాలను పరిశీలిస్తే నేపాల్ దేశంతో సిక్కిం అయినా, పశ్చిమ బెంగాల్ అయినా, బీహార్ అయినా, ఉత్తరప్రదేశ్ అయినా, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉండడం జరిగాయి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ రాష్ట్రాలు నేపాల్ దేశంతో సరిహద్దు ఉన్నాయంటే ఒకటి సిక్కిం అని గుర్తుంచుకోండి, రెండవది పశ్చిమ బెంగాల్, మూడవది బీహార్, నాలుగవది ఉత్తరప్రదేశ్, ఐదవది ఉత్తరాఖండ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక కీలకమైన పరిణామం సంభవించింది. ఏంటి అంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డు స్టార్స్ పే అనేటువంటి ఆస్ట్రో టూరిజం కంపెనీతో కలిసి ఒక నక్షత్ర సభ అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం నక్షత్ర సభ అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది అని అడుగుతాడు. కాబట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఈ కార్యక్రమం సాంప్రదాయక నక్షత్రాల వీక్షణకు మించి ఖగోళ శాస్త్ర ఔత్సాహికులకు సాహసికులకు యాత్రికులకు ఒక సమగ్ర ఖగోళ అనుభవాన్ని అందించడం కోసం దీనిని రూపొందించడం జరిగిందని ఉత్తరాఖండ్ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ బోర్డు వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం నక్షత్ర సభ అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, ప్రపంచంలోనే లోతైనటువంటి సముద్రపు గొయ్యిని ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు ఒక దేశంలో గుర్తించడం జరిగింది. అది ఎక్కడ గుర్తించారు, ఏ సముద్రంలో గుర్తించారు అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పంలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యుకాటన్ ద్వీపకల్పం ఏ దేశంలో ఉందని కూడా ఇలా కూడా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ప్రతి అంశాన్ని క్లియర్గా వినండి. మెక్సికో దేశంలో ఉన్నటువంటి యుకాటన్ ద్వీపకల్పంలోనే ప్రపంచంలోనే అత్యంత లోతైనటువంటి సముద్ర బిలం ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు ఇటీవల కాలంలో గుర్తించడం జరిగింది. ఈ యొక్క సముద్ర బిలం యొక్క లోతు వచ్చేసి 1380 అడుగుల లోతు ఉందని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. అలా గుర్తించినటువంటి సముద్ర బిలానికి పెట్టినటువంటి పేరు ఏంటి అంటే తాంజా బ్లూ హోల్ అనేటువంటి
పేరును పెట్టడం జరిగిందండి. పేరును మరొకసారి చూద్దామండి. తాంజా బ్లూ హోల్ అనేటువంటి పేరుని ఆ యొక్క సముద్ర బిలానికి పెట్టడం జరిగింది. ఈ యొక్క నూతనంగా కనుగొన్నటువంటి సముద్ర బిలం కంటే ముందు అంటే ప్రపంచంలో అత్యంత లోతైనటువంటి సముద్ర గొయ్యిగా ఇటీవల కాలం వరకు పరిగణించేది ఏంటి అంటే దక్షిణ చైనా సముద్రంలో ఉన్నటువంటి డ్రాగన్ హోల్ అనేది ఇప్పటి వరకు కూడా ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్ర గొయ్యిగా ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం ఏదండి తాంజా బ్లూ హోల్ అనేది ప్రస్తుతం మాత్రం ప్రపంచంలోనే అత్యంత లోతైనటువంటి సముద్ర బిలమని గుర్తుంచుకుంటే సరిపోతుంది. గతంలో అయితే దక్షిణ చైనా సముద్రంలో ఉన్నటువంటి డ్రాగన్ హోల్ అని గతంలో ఉండేది. ప్రస్తుతం మాత్రం తాంజా బ్లూ హోల్ అనేది గుర్తుంచుకోండి. ఈ తాంజా బ్లూ హోల్ అనేది మెక్సికో దేశంలో ఉన్నటువంటి యుకాటన్ ద్వీపకల్పమని దాదాపుగా లోతు వచ్చేసి 1380 అడుగులని గుర్తుంచుకోండి. గతంలో అత్యంత లోతైన సముద్ర బిలంగా ఉన్నటువంటి డ్రాగన్ హోల్ అనేది ఎంత అండి 990 అడుగులు ఉంటే దానికన్నా కూడా ఇప్పుడు నూతనంగా కనుగొన్నటువంటి సముద్ర బిలం యొక్క లోతు దాదాపుగా 390 అడుగుల లోతులో ఉండడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశం. ఇటీవల కాలంలో ఎవరెస్ట్ శిఖరాన్ని 29వసారి అధిరోహించి ప్రపంచంలోనే అత్యధిక సార్లు ఎవరెస్టును అధిరోహించిన వ్యక్తిగా మరొకసారి రికార్డు సృష్టించాడు. అతడు ఎవరు అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి చూద్దామండి. ఎవరెస్ట్ మ్యాన్గా పేరొందినటువంటి 54 సంవత్సరాల వయసున్నటువంటి నేపాల్ దేశానికి సంబంధించిన షెర్పా కామిరిటా అనేటువంటి వ్యక్తి మరో రికార్డును సొంతం చేసుకోవడం జరిగింది. 29వసారి కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తన రికార్డును తానే అధిగమించడం జరిగింది. గతంలో కూడా అత్యధిక సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది కామిరిటా షెర్పనే. అలాంటి రికార్డును మళ్ళీ అతడే తిరిగి రాసుకోవడం జరిగింది. 2024 మే 12వ తేదీ ఆదివారం రోజున ఉదయం 7:25 ఎవరెస్ట్ శిఖరానికి అతడు 29వసారి చేరుకోవడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే అత్యధిక సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తిని గుర్తించండి అని అడుగుతాడు కాబట్టి కామిరిటా షెర్పా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇతడు ఏ దేశస్థుడు అంటే నేపాల్ దేశస్థుడు అని గుర్తుంచుకోండి. అసలు ఎవరెస్ట్ యొక్క ఎత్తు ఎంత అంటే 8848.86 కిలోమీటర్లు 86 మీటర్లు అని గుర్తుంచుకోండి. మరొకసారి చూద్దామండి. ఎవరెస్ట్ ఎత్తు ఎంత అంటే 8848.86 మీటర్లు అని గుర్తుంచుకోండి. అయితే కామిరిటా గారు 2024 మే 12వ తేదీన 29వసారి ఎవరెస్టును అధిరోహించారని చెప్పుకుంటున్నాం. అయితే తొలిసారిగా ఈ యొక్క కామిరిటా షెర్పా గారు ఏ సంవత్సరంలో ఎవరెస్టును అధిరోహించారు అంటే అది 1994 సంవత్సరం మే మాసంలో తొలిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. అయితే అత్యధిక సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది కామిరిటా షెర్పా అయితే అత్యధిక సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళ ఎవరు అంటే మాత్రం లక్పా షెర్పా అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. లక్పా షెర్పా అనేటువంటి మహిళ నేటి వరకు కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని 10 సార్లు అధిరోహించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయుడు ఎవరు అంటే మాత్రం అవతార్ ఎస్ చీమా అని గుర్తుంచుకోండి. అవతార్ ఎస్ చీమా అని గుర్తుంచుకోండి. 1965 సంవత్సరంలో అతడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. అదేవిధంగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు అంటే మాత్రం బచేంద్రి పాల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. 1980
2004 సంవత్సరంలో ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది. అదేవిధంగా భారత్ తరపున అత్యధిక సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినది ఎవరు అంటే లవరాజ్ సింగ్ ధర్మాశక్త్ అనేటువంటి వ్యక్తి అండి. మరొకసారి చూడండి, భారత్ తరపున అత్యధిక సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది ఎవరు అంటే లవరాజ్ సింగ్ ధర్మాశక్త్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క ఎవరెస్ట్ను అత్యధిక సార్లు భారత్ తరపున అధిరోహించడం జరిగింది. అయితే ప్రస్తుతం కాకుండా ప్రపంచంలోనే తొలిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తులు ఎవరు అంటే టెన్సింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ అనేటువంటి వ్యక్తులండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి వ్యక్తులు ఎవరు అంటే టెన్సింగ్ నార్గే, ఎడ్మండ్ హిల్లరీ అని గుర్తుంచుకోండి. వీరు 1953 మే 29వ తేదీన ఎవరెస్ట్ శిఖరాన్ని తొలిసారిగా అధిరోహించడం జరిగింది. ఎప్పుడైతే వీరు తొలిసారిగా ఎవరెస్ట్ శిఖరాన్ని మే 29 తారీఖు నాడు అధిరోహించారో ఆ యొక్క మే 29వ తేదీని ప్రతి సంవత్సరం కూడా ఎవరెస్ట్ డేగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇవండి రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. వీటికి సంబంధించిన పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది. ఎవరైతే కావాలనుకుంటున్న వారు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నటువంటి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.